ఏంటి అక్కడ కింద కూర్చుని యాంకరింగ్ చేస్తున్నావు? కింద కూర్చుంటే యాంకరింగ్ చేయకూడదా? రాజ్యాధికారం అంటే ఏంటి? రాష్ట్రాలనే ప్యాలెస్లోండి పరిపాలిస్తున్నారు. ఏ ధర్నాలు చేయాలన్నా, లేకపోతే ఏదైనా సంఘీభావాలు తెలపాలన్నా మొత్తం కూడా ప్యాలెస్లోండే చేస్తున్నారు. లేకపోతే ఇంటి కింద నుండి చేస్తున్నారు, లేకపోతే ఇంటి పై నుండి చేస్తున్నారు. నేను యాంకరింగ్ మాత్రం కూర్చొని చేస్తే తప్పేంటి? అయితే ప్యాలెస్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, రాజకీయాలన్నీ కూడా ప్యాలెస్ నుండే చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా అందరూ వెళ్తున్నారా అంటే లేదు. ఒక శ్యామలక్క మాత్రమే వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా సరే జగనన్నకు చెయ్యని చెప్పే వ్యక్తుల్లో ఎవరయ్యా అంటే శ్యామల గారికి ఫస్ట్ అవార్డు ఇవ్వచ్చు. ఎందుకంటే జగన్ ఏ విధంగా ప్యాలెస్ నుండి పరిపాలన సాగిస్తారు, ప్యాలెస్ నుండి అన్ని ఖండిస్తారు, ఏ ధర్నాకైనా ప్యాలెస్ నుండే పిలుపునిస్తారు. సేమ్ అదే మాదిరి మన శ్యామలక్క కూడా అదే రీతిలో ఫాలో అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తూచా తప్పకుండా ఫాలో అవుతుంది. ఎవరయ్యా అంటే మన శ్యామలక్క. ఆవిడ ఏం చేసిందో తెలుసా? మొన్న నవంబర్ 16వ తారీఖున 1 కోటి సంతకాల సేకరణ. ఇంతకీ 1 కోటి సంతకాల సేకరణ అనేది ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఆంధ్రాలో కదా చేయాల్సింది, మరి తెలంగాణలో ఎందుకు చేసిందని చాలా మంది ప్రశ్న. ఎందుకు చేసింది అంటే ఆమె ఏరియా ఎక్కడ అనుకుంటున్నారు? కేపీహెచ్బీ కాలనీలో. ఆమె ఎక్కడికి రాదు. జగనన్న ప్యాలెస్లో ఉండి రాజకీయం చేస్తే లేదు కానీ నేను ఈ 1 కోటి సంతకాల సేకరణ కేపీహెచ్బీలో చేస్తే వచ్చిందా అంటూ ప్రశ్నించింది. సరే అంతటితో వదిలేసిందా? ఏదోలే తెలిసి తెలియని రాజకీయం చేస్తుందిలే అనుకున్నారు. కాదు. పిన్నెల్లి అరెస్ట్ను కూడా ఎలా ఖండించిందో తెలుసా? అదే కేపీహెచ్బీ దగ్గర నుంచి, అదే తన ఇంటి దగ్గర నుంచి. చూసారా, ప్రజల వద్దకు పాలన చూశాను కానీ మన కాళ్ళ వద్దకు ధర్నాలు లేకపోతే సభలు సమావేశాలు అనేది ఎక్కడైనా చూసారా? పరిపాలనా విధానం కానీ ఏదైనా సరే అంతా మన దగ్గరే, అంతా మన కిందే అన్నట్టుగా ప్యాలెస్లో ఉండి బూటకపు రాజకీయాలు చేయటంలో ఆవిడకి మించిన వాళ్ళు ఎవ్వరు లేదనుకుంటున్నారు. కాబట్టి చాలా మంది చెప్తున్న మాట ఏంటంటే, శ్యామల గారు జనంలోకి రండి, జనంలోకి వస్తే బాగుంటుంది, మీరు మీ ఇంటి దగ్గర కూర్చొని రాజకీయం చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారన్నమాట. ఇక నుంచైనా కేపీహెచ్బీ నుంచి బయటకు వచ్చి అలాగా గాలి పీల్చుకున్నట్టుంటది. ఆంధ్ర రాష్ట్రం వైపు రండి. సమస్య అనేది ఆంధ్ర రాష్ట్రంలో కదా, మీరు తెలంగాణలో పోరాడితే ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఏముండదు. కాబట్టి వచ్చేయండి ఆంధ్రాకి, అక్కడ చూసుకుందాం అంటున్నారు ఆంధ్ర ప్రజలు.